గురుగారు, గాయత్రి మాత వేద స్వరూపిణి అయినా స్త్రీలకు వేద విద్యార్హత ఎందుకు లేదు? వేద విద్యార్హత స్త్రీలకు లేకపోవటం అనేది లేదమ్మా, ఉన్నది. కానీ ఇప్పుడు వేద విద్యార్హత లేదు స్త్రీలకు. ఇప్పుడు పూర్వం వేద విద్యార్హత ఉన్నది ఒకప్పుడు, కలియుగంలో కూడా ఒకప్పుడు ఉన్నది. మనకు చక్కని ఉదాహరణ శంకర భగవత్పాదుల వారి యొక్క చరిత్ర కనుక మనం అధ్యయనం చేసినట్లయితే, శంకర భగవత్పాదుల వారు మండన మిశ్రుడు అనేటువంటి ఒకానొక నైష్ఠికుడైన బ్రాహ్మణునితో వాదమునకు వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు మధ్యలో వారిద్దరిలో ఎవరు గొప్పవారో తేల్చవలసినది ఎవరు అంటే ఆ మండన మిశ్రుని భార్య, ఆమె పేరు ఉభయ భారతి. ఆవిడ న్యాయ నిర్ణేతగా ఉన్నది. శంకర భగవత్పాదుల వారికి మండన మిశ్రునకు వీరిద్దరిలో ఎవరు గొప్ప విద్యావేత్తలు అని చెప్పడానికి న్యాయ నిర్ణేతగా ఉన్నది ఎవరు అంటే మండన మిశ్రుని భార్య. ఏమీ చదువు లేనటువంటి ఆవిడ న్యాయ నిర్ణేతగా ఎట్లా ఉంటుంది? కనుక వేద విద్యార్హత ఉన్నది. లేకుండా ఎందుకు చేశారు అంటే, ఆనాటి వరకు స్త్రీలకు ఋతుదోషము లేదు. ఆ తరువాత స్త్రీలకు ఋతుదోషం కలిగింది. ఆ ఋతుదోషం కలగటం అనేది ఏ క్షణంలో కలుగుతుందో ఆ కలిగినటువంటి స్త్రీకే తెలియదు. గనుక ఆ వేదం చదివేటప్పుడు ఆ ఋతుదోషం కలగకూడదు. గనుక ఈ ఋతుదోషాన్ని నిమిత్తంగా చేసుకుని వేద విద్యార్హత లేదు అని చెప్పారే తప్ప, ఆడవాళ్ళు ఆ వేదం చదవకూడదు అనేటువంటి ఉద్దేశంతో కాదు, పురుష ఆధిక్యత భావంతోనూ కాదు.